ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 100 ఎకరాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న జొన్న పంటలు కాలి బూడిదయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలిపోవటం చూసిన అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటన బోధ్ మండలం కన్గుట్ట గ్రామంలో జరిగింది. పట్టపగలు ఒక్కసారిగా చెలరేగిన మంటలకు చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. తొలుత ఒక చేనులో మొదలైన మంటలు చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర పొలాలకు శరవేగంగా వ్యాపించాయి. అసలేం జరుగుతుందో తేరుకునే లోపే కాపుకొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదైంది. ఈ ఘోర అగ్ని ప్రమాదం వల్ల సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట భగ్గిపాలైంది. మంటల ధాటికి అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. కన్గుట్ట అనే గ్రామంలో ప్రారంభమైన మంటలు పొరుగునే ఉన్న బోధ్ సాకేర గ్రామ శివార్లకు వేగంగా వ్యాపించాయి. ఎండాకాలం పైగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పటం అగ్నిమాపక సిబ్బందికి స్థానికులకు కష్టతరంగా మారింది. వేల రూపాయల పెట్టుబడి పెట్టి రాత్రింబావుళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బుగ్గిపాలవుతుండటంతో రైతన్నల బాధ వర్ణాతీతంగా మారింది. కంటికి రెప్పలా కాచుకున్న పంటలు ఇలా కాలి బూడిదవడంతో అన్నదాతలను ఓదార్చడం ఎవరితరం కావటం లేదు. ఎండనక వాననక రాత్రింబవళ్లు అల్లారుముద్దుగా కాపాడుకున్న పంట ఇలా చేతికొచ్చే సమయానికి అగ్గికి పాలైంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.